బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కు, మెడికల్ కాలేజీకి సిబ్బందిని కేటాయించాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు, నీళ్లు ఇవ్వాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు వినోద్. వైఎస్తో పాటు తన తండ్రి కాకా వెంకటస్వామి ప్రాణహిత చేవెళ్లకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు ఎమ్మెల్యే వినోద్. ప్రత్యేకంగా మా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 30 ఏళ్ళ దాకా ఎవరు రిప్రజెంటేటివ్ లేకుండే. నాకు ఒక అవకాశం దొరికింది సర్వ్ చేయనీకే. 10 ఏళ్ళ సంది ఉన్న సంగతి టీఆర్ఎస్కు సంబంధించిన సోదరులకు అందరికీ తెలుసు. రూపాయి డెవలప్మెంట్ కాలేడ. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చేయనీకి అవకాశం వచ్చిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారికి, మన గవర్నమెంట్కి అక్కడ చాలా బాధలు ఉన్నాయి. ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి, ఆడ ప్రాజెక్ట్కి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, 90 కిలోమీటర్లకి వెళ్ళి వస్తున్నాయి. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు తీసుకురానికే మందమారికి, బెల్లంపల్లికి ప్రత్యేకంగా ఇస్తాని పైప్ లైన్ కూడా వేసాడు. ఇప్పుడేమో అది ఆపి ఆడకెళ్ళి తీసుకొస్తే 90 కిలోమీటర్లు ఉన్నది, ఇదేమో 35 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. ఇది తొందరగా దీన్ని శాంక్షన్ చేస్తే బెల్లంపల్లి ప్రజలకు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రత్యేకంగా డ్రైనేజ్ చాలా అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నది. కంప్లీట్ మురికి వాసన, మున్సిపాలిటీలో రూపాయి లేదు. అక్కడ ఉన్న రోడ్లన్నీ ఏ కండిషన్లో ఉన్నాయో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎస్పెషలీ వేమన్పల్లి నిన్నలు పోతువా అంటే నిజంగా చెప్తున్నా, ఇవాళ కూడా జనాలు ఎట్లా బతుకుతుర్రో దేవుని కెరక. ఇట్స్ సచ్ ఎ బ్యాడ్ షేప్. దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత మన అందరికీ ఉన్నది. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులకు నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే, మనకున్న ఈ బ్యాక్వర్డ్ ఏరియా ఆదిలాబాద్ జిల్లానే బ్యాక్వర్డ్ ఉంది టోటల్గా. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అట్ ఆల్. దాన్ని ముంగడు తీసుకుపోనీకి అప్పుడు స్వర్గీయ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారితో పాటు ప్రాణహిత చెవెల ప్రాజెక్ట్ అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు, అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, ఆడ పోయి ఆ నెంబర్ ఉండి ఆ రోజు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత సత్యసామలంగా చెవెల వరకు వచ్చే ఏ కార్యక్రమాలు చేస్తారో అనుకున్న ఒక ప్రాజెక్ట్ గైడ్ లైన్ ఇస్తుంటే ఆ 30,000 కోట్లది ఇలా మీ అందరికి తెలిసిన విషయం 1,27,000 కోట్లకు వచ్చింది. అది కూడా చూసిన తర్వాత చూస్తే తుమ్మడి హట్టుకెళ్ళి వాళ్ళు చేసినది మా బెల్లంపల్లి గిట్ట వాళ్ళకి కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసి గిట్ట కొంచెం ఇప్పిస్తే మనకు ఆడ కూడా కొంచెం రైతులకు, సోదరులకు ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. పోడు భూముల గురించి మా సోదరులందరూ చెప్పారు. దాని గురించి సమస్య కూడా మనకి చేసేది. మా దగ్గర ఉన్న మెడికల్ హాస్పిటల్లో ఒకటి స్టార్ట్ చేశారు. దాదాపు 100 బెడ్ల హాస్పిటల్ ఉంది. స్టాఫ్ ఈజ్ ఓన్లీ 20 మెంబర్స్ ఆర్ 30 మెంబర్స్. అది కూడా ఇంప్రూవ్ అయ్యేది ఉంది. చాలా పెద్దగా ఉన్నది. నేను మాట్లాడితే చాలా టైం పడుతుంది. మీరు చెప్పినట్టే ఈ 2 మాటలే చెప్తున్నా. నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు చెప్తాను.